ఈ కాలం పిల్లలు ఇలా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అర్థం కావట్లేదు ఈ జనరేషన్ ఇలా ఎందుకయిపోయింది అని. ఈ కాలం పిల్లలేమి ప్రత్యేకంగా చెడిపోలేరు. ఎవరైతే అజ్ఞానులో వారు ఎల్లప్పుడూ చెడిపోయిన వారే. గత తరం కూడా భ్రష్టులే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భ్రష్టులే. కానీ ఈ తరం అన్నిటి కొంచెం ఓపెన్ గా బహిరంగంగా చేస్తుంది. వారి తల్లిదండ్రుల్లో అంత ధైర్యం లేదు, వాళ్ళు దాక్కుని చేసేవాళ్ళు. నువ్వు కోరుకుంటున్నది ఏ అమ్మాయిలో దొరకదు. జీవితాంతం ఆమె వెనకాల పరిగెడుతూ ఉండిపోతావు. మీరు లివ్ ఇన్ అంటున్నారు, నేను అంటున్నాను లివింగ్ చేయకుండా బాగా సంస్కారవంతులాగా పెళ్లి చేసుకోండి. దానితో కూడా మీ దాహం తీరుతుందా? మీరంటున్నారు ఒక అబ్బాయి 5 అమ్మాయిల్ని వేసుకుని తిరుగుతున్నాడు, లేదా ఒక అమ్మాయి 5 అబ్బాయిల్ని. నేనంటున్నాను 5 తీసుకుని తిరగకండి, ఒకరిని తీసుకుని తిరగండి. దానితో కూడా దాహం తీరుతుందా? ప్రజలంటున్నారు హోమోసెక్షువాలిటీ ఈ రోజుల్లో పెరుగుతుందని. నేనంటాను హోమోసెక్షువాలిటీ చేయకండి, మీరు హెట్రోసెక్షువాలిటీ చేసుకోండి. దానితో మీ దాహం తీరుతుందా? విషయం ఇది కాదు. మీరు సెక్స్ పైన నియమాలు నిబంధనలు పెట్టినా ఏ ప్రయోజనం ఉండదు. నిషేధాలు పెట్టడంతో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఒక విధంగా సంస్కారవంతమైన సెక్స్ చేస్తే ఒప్పుకుంటాం. విషయం అది కానే కాదు. అలా అవ్వదు. మీ దాహం తీరాలంటే ముందు మీరెవరు మరియు మీకేం కావాలని అర్థం చేసుకోండి.